ముక్కోటి ఏకాదశి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ఉదయం 10 గంటలకే వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలోనికి భక్తులను అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి కోసం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై తీతిదే ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జట్టీతో మా ప్రతినిధి రిత్విక్ ముఖాముఖి. ఏకాదశి ద్వాదశి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. రేపటి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ఈ వేకువజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో క్యూ లైన్లోకి చేరుకుంటున్నారు. క్యూ లైన్లో వద్దనే ఉంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి గారు క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎంతమంది వరకు వస్తున్నారు, భక్తుల క్యూ లైన్లు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే విషయాలను తెలుసుకుందాం. సార్, భక్తులు ఇప్పటి వరకు ఎంతమంది చేరుకున్నారు, క్యూ లైన్లలోనికి కానీ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలోనికి కానీ ఏ విధంగా భక్తులను అనుమతిస్తున్నారు? వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున భక్తుల కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం దాదాపుగా 80,000 నుంచి 1,00,000 మంది భక్తుల్ని అకామిడేట్ చేసేదానికోసం అని చెప్పి మన నారాయణగిరి గార్డెన్లో కానివ్వండి, మాడా స్ట్రీట్స్లో కానివ్వండి, అదేవిధంగా మన కళ్యాణ వేదిక దగ్గర షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు వరకు చూస్తే ఈరోజు తెల్లవారుజామున నిన్నటి రాత్రి 12:30 వైకుంఠ దర్శనానికి వచ్చేటువంటి భక్తుల్ని మన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి అలౌ చేయడం జరిగింది. ఇప్పటి వరకు క్యూ కాంప్లెక్స్ 2 31 కంపార్ట్మెంట్స్ ఫిల్ అయిపోయినాయి. దాని తర్వాత మనకు ఆళ్వారు ట్యాంక్ పైన ఉన్నటువంటి ఆ క్యూ లైన్స్లో కూడా దాదాపుగా 4,000 మంది ఫిల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నారాయణగిరిలో ఏర్పాటు చేసినటువంటి షెడ్లలో ఇప్పుడు 3 షెడ్లు ఫిల్ అయ్యాయి, 4వ షెడ్ ఫిల్ అవుతుంది. అంటే దాదాపుగా 30,000 మంది ఇప్పుడు వైకుంఠ దర్శనానికి ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు. ఒక 10,000 మంది వెయిటింగ్లో ఉన్నారు. దాంతోపాటు కింద నుంచి వచ్చేటువంటి ఫుట్పాత్ 2 ఫుట్పాత్లు కూడా, అలిపిరి ఫుట్పాత్, శ్రీవారిమెట్టి ఫుట్పాత్ కూడా ఇప్పటి వరకు దాదాపుగా 10,000 మంది తిరుమలకి చేరుకోవడం జరిగింది. ఆ ఫ్లో కంటిన్యూగానే ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే దాదాపుగా 1,20,000 వరకు భక్తులు ఈరోజు తిరుమలకి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా క్యూ లైన్ ద్వారా షెడ్లన్నీ కూడా ఫిల్ చేస్తున్నాము. దాదాపుగా 22,000 మంది నారాయణగిరి గార్డెన్స్లో ఉన్నటువంటి షెడ్స్లో ఫిల్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 40,000 మంది వరకు మాడా స్ట్రీట్స్లో ఫిల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సో భక్తులు పెద్ద సంఖ్యలో ఎత్తున వస్తున్నారు కాబట్టి భక్తులందరికీ అనుకూలంగా ఉండేటువంటి విధంగా వాళ్ళు ఎలాంటి సూచనలు పాటించాలి, టీటీడీ కానీ అదేవిధంగా లోకల్ పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా పాటించి ఎక్కడా కూడా తొక్కిసలాటకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లన్నీ చేశారు. గత సంవత్సరాల అనుభవం దృష్ట్యా మనకు క్యూ లైన్లో పరిమితి సరిపోని పరిస్థితి ఉండేది. రింగ్ రోడ్ల వరకు కూడా లైన్ చేరుకుని రింగ్ రోడ్లో పెద్ద స్థాయిలో భక్తులు గుమికూడి కొంత తోపులాటలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఈసారి అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది? పోయిన సంవత్సరం మనకు మాడా స్ట్రీట్స్లో ఏర్పాటు చేసినటువంటి 40,000 మందికి మనకి పెట్టుకోవడానికి ఉన్నటువంటి షెడ్స్ పోయిన సంవత్సరం లేవు. సో అవి ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో మనకి క్యూ లైన్లు దాటిపోయి రోడ్ల మీదకి భక్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదని మనకి ఇప్పటి వరకు చూసినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. బట్ ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా దానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకుంటున్నాం. అయితే ఇంత పెద్ద స్థాయిలో భక్తులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి భద్రత కల్పించడానికి కానీ క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టానికి ఎంతమంది భద్రతా సిబ్బంది చేస్తున్నారు? సిబ్బంది వరకు వచ్చేటప్పటికి తిరుపతి అర్బన్ పోలీస్ వారు దాదాపుగా 2,000 మంది సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నుంచి దాదాపుగా సిబ్బంది, సేవకులు, శ్రీవారి సేవకులు, వాలంటీర్స్ అంతా కలిపి 1,500 మంది, మొత్తం దాదాపుగా 3,000 నుంచి 3,500 మంది సిబ్బంది అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి ఈ పిలిగ్రిమ్స్ యొక్క సేవలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి సంబంధించి సర్వీసెస్ చేస్తున్నారు. ప్రతినిత్యం భక్తులకు ఆ సమాచారాన్ని చేరవేస్తూ ఎవరు ఏ కంపార్ట్మెంట్లోకి ఏ టైంలో ఎంటర్ అయ్యారు, వాళ్ళకి ఎన్ని గంటలు పడుతుంది దర్శనానికి, టైమ్ ఆఫ్ రిలీజ్ ఏ టైంలో ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలిసేటువంటి విధంగా కొన్ని పాంప్లెట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. షెడ్లలో ఉండే భక్తులకు కాకుండా బయట ఉన్న భక్తులకి స్వర్ణరథోత్సవం దర్శించుకునే విధంగా ఉన్న చర్యలు తీసుకుంటున్నారా? వాళ్ళని ఎలా అనుమతిస్తారు? మాకు ఇప్పుడు మేము చూసినటువంటి ప్లాన్ ప్రకారం అయితే రేపు మార్నింగ్ స్వర్ణరథం టైంకి మాడా స్ట్రీట్లో ఉన్నటువంటి భక్తులు దాదాపుగా సౌత్ మాడా స్ట్రీట్, వెస్ట్ మాడా స్ట్రీట్లో ఉన్నటువంటి భక్తులు ముందుగానే వాళ్ళు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి నారాయణగిరి గార్డెన్లో ఉన్నటువంటి షెడ్యూల్లోకి
రావాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులందరినీ కూడా ముందుగానే నారాయణగిరి షెడ్లోకి క్యూ లైన్లోకి తీసేసుకుంటాం కాబట్టి స్వర్ణరథం మూవ్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ భక్తులు వీక్షించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక దర్శనం అయిపోయినటువంటి భక్తులు మాత్రమే అక్కడ ఈస్ట్ మాడా స్ట్రీట్లో లడ్డు కౌంటర్ దగ్గర నుంచి రాంబగీచా మీదుగా వాళ్ళు అన్నదానం కాంప్లెక్స్ కానీ బయటకు కానీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చాలా తక్కువ టైంలో స్వర్ణరథం మాడా స్ట్రీట్లో తిరుగుతుంది, తర్వాత వాహన మండపంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఉదయం 10 గంటల సమయానికే వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు దాదాపుగా పూర్తి అయిపోయారని ప్రస్తుతం నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలోనికి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రణాళికాబద్ధంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు తోపులాటలు లేకుండా కూడా క్యూ లైన్లోకి అనుమతిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతా అధికారి గోపీనాథ్ జెట్టి గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో కలిసి రుత్విక్, ఈటీవీ న్యూస్.